నమస్తే. నవంబర్ 13 కార్తీక మాస గురువారం కృష్ణపక్ష నవమి. తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల వరకు తదుపరి దశమి. మకా నక్షత్రం రాత్రి 12:20 వరకు తదుపరి పుబ్బా నక్షత్రం. దుర్ముహూర్తం ఉదయం 9:50 నుండి 10:35 మధ్య కలదు. గురువారం మకా నక్షత్రం ముసలయోగం భోజనహాని, పుబ్బ గదాయోగం అశుభం కనుక ప్రయాణాలు అనుకూలంగా లేవు. కార్తీక మాస కృష్ణపక్ష నవమి రోజు ఉదయాత్పురమే చేసే స్నానంలో జిల్లేడు ఆకు కానీ ఉసిరిక ఆకు కానీ నెత్తి మీద పెట్టుకుని తలస్నానం చేస్తే ఆరోగ్యం పొందుతారు. చర్మ సంబంధించిన తెల్ల మచ్చలు లాంటి దోషాలు తొలగిపోతాయి మరియు సూర్య భగవానుని యొక్క అనుగ్రహం పొందుతారు. కార్తీక మాసం అంటేనే స్నానాలకి, దీపాలకి, దానాలకి పెట్టింది పేరు. ఈరోజు పూజలో భాగంగా చేమంతి పూలు లేదా పసుపు వర్ణం పూలతో యమధర్మరాజకృత శివకేశవ అష్టోత్తర శతనామాలతో శివుణ్ణి పూజించడం వలన దారిద్ర్యం తొలగుతుంది, సంపదలు పొందుతారు, అనుకున్న పనులు సాధించగలుగుతారు. ఈరోజు బాణలింగాన్ని అభిషేకించిన, పూజించిన మహాపుణ్యం పొందుతారు. బంధువుల మధ్య ఐక్యమత్యం కలుగుతుంది. శత్రుపీడ తొలగడమో లేదా ఎలాంటి శత్రువైనా సరే మిత్రుడవడమో జరుగుతుంది. ఈరోజు దానంలో భాగంగా సాలాగ్రామ దానం కానీ, నర్మదా బాణలింగాన్ని కానీ అత్యంత భక్తి శ్రద్ధలతో దక్షిణతో పాటు దానం చేయాలి. ఈరోజు పురంజరోపాఖ్యానం కథ వినినను లేదా చదివినను పోగొట్టుకున్న వస్తువులు లేదా ఆస్తులు తిరిగి పొందుతారు. శత్రుపీడ ఖచ్చితంగా తగ్గుతుందని గురువచనము. జై శ్రీరామ్.